ఈ రోజే మీ చివరి రోజు అని తెలిస్తే మీరేం చేస్తారు? ఒక్కసారి ఆ సూర్యోదయాన్ని చూడటం కోసం నిద్ర లేవకముందే మేల్కుంటారా? ఏళ్ల తరబడి మాట్లాడకుండా దూరం పెట్టిన వాళ్ళను ఒక్కసారి తలుచుకొని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాలి అని పరితపిస్తారా? కాళ్లకున్న 2 చెప్పులు పక్కన పెట్టి పచ్చటి గడ్డి మీద మీ పాదాలతో అడుగులు వేసుకుంటూ నడుస్తూ అరే ఇంత అందమైన జీవితాన్ని వదిలిపెట్టి ఏవేవో చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న మనస్పర్ధల కోసం, చిన్న చిన్న ఆరాటాల కోసం, ఏవేవో చిన్న చిన్న విషయాల కోసం జీవితాంతం పరుగులెత్తేనా అని ఆశ్చర్యపోతారా? ఫోన్లు, ఇంటర్నెట్లు అన్ని పక్కన పడేసి మనసారా నవ్వుతూ మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపాలని చెప్పి ప్రయత్నిస్తారా? ఆఖరిసారిగా మీకు నచ్చిన వ్యక్తిని గుండెలకు హత్తుకొని ఆ వెచ్చని స్పర్శను మీ గుండెల్లో భద్రపరుచుకుంటారా? లేకపోతే అసలు ఇంపార్టెంట్ లేని విషయాల గురించి ఆలోచించిన ఆ క్షణాలు గుర్తు తెచ్చుకొని బాధపడతారా? మీ పేరు కూడా గుర్తుంచుకోనటువంటి వ్యక్తులు, వాళ్ళ అభిప్రాయాల కోసం ఆరాటపడ్డ ఆ క్షణాలు, మీతో పాటు రాని ఆ డబ్బు కోసం పడ్డ ఆవేదన, మీరెప్పుడూ చూడని ఆ రేపటి కోసం మీరు బలి చేసిన ఆ క్షణాలు నిజం చెప్పమంటారా? ఏదో ఒక రోజు ఇది కేవలం ప్రశ్నగా మిగిలిపోదు. ఇది నిజమవుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు సాధించిన విజయాలు, హోదా, మీ ఆస్తులు ఇవేమీ మీకు గుర్తుండవు. ఆ టైంలో మీరు పంచిన ప్రేమ, మీకు దక్కిన సమయం, నేను నిజంగా మనసారా బతికానా అన్న ఆలోచన మాత్రమే మిగులుతుంది. మరి ఆ ఆఖరి రోజుల వరకు ఎందుకు ఎదురు చూడటం? క్షణం నుండే జీవితాన్ని ప్రేమించడం మొదలు పెట్టండి.